ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదేనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఇన్ హిస్ గ్రేట్ మెర్సీ he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead, and into an inheritance that can never perish, spoil or fade. This inheritance is kept in heaven for you. 1 Peter chapter 1 verse 4. ఈ రోజుకు గాను దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క 3వ దినాన మృతులలో నుండి తిరిగి లేచి మరణము ఎంత మాత్రము ఆయన్ను బంధించలేదు అని, ఆయన పైన మరణానికి అధికారము ఏమాత్రము లేదు అని రుజువు చేశాడు. ఆయన సిలువ పైన చనిపోయిన రోజున అందరూ అంతా అయిపోయింది అని అనుకున్నారు. అపవాది నేను గెలిచాను అని అనుకున్నాడు. శిష్యులు ఇప్పుడు మనం ఏం చేయాలి అని సందిగ్ధంలో పడ్డారు. ఆయన సన్నిహితులు సమాధిని సిద్ధపరిచారు. అందరూ ఎవరికి వారు ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తుంటే, శత్రువులు సంతోషిస్తుంటే, మిత్రులు దుఃఖిస్తుంటే, అందరికీ ఒక్కసారిగా యేసయ్య షాక్ ఇచ్చాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మగ్దలేని మరియా మరియు తల్లి అయిన మరియా ఇద్దరు ఆదివారం రోజున ఆయన దేహమునకు సుగంధ తైలము పూయాలి అని వెళ్లారు. కానీ అక్కడ దేహము లేదు, కేవలం వస్త్రములు మాత్రమే ఉన్నాయి. ఆ సమాధి ఖాళీగా ఉంది. సమాధి అంటేనే మనలో ఏదో తెలియని నిరాశ కదండి, ఏదో తెలియని భయం కదండి. ఇంతేనా జీవితం, అందరూ ఇక్కడికైనా రావాల్సింది అనే నిరుత్సాహము ఈ యొక్క సమాధితో అంతా కూడా అయిపోయింది. ఇక లైఫ్ లేదు, ఏ నిరీక్షణ ఉండదు అని అనుకుంటారు. కానీ దానితోనే మొదలవుతుంది నిత్యమైనటువంటి జీవితం. అస్సలు జీవితం ఎటు వెళ్ళాలి, పరలోకమా నరకమా అని డిసైడ్ అవుతుంది. యేసయ్య తిరిగి లేచుట వలన మనకు సత్యాన్ని ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంతా అయిపోయింది, ఏమి చేయలేము అని అనుకోవద్దు. చివరి వరకు పోరాడాలి. ఓటమిని అంగీకరించవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు అని. ఎందుకంటే జరగనివి జరిగించే దేవుడు మనతో ఉన్నాడు. సాధ్యము కానివి సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు. లోక సృష్టికర్త మనతో ఉన్నాడు. ఈ రోజున నిరుత్సాహముతో ఉన్న నీతో దేవుడు చెబుతున్నాడు, నీ నిరుత్సాహము తీసివేయమని, నిరీక్షణ కలిగి ఉండమని. ఎలాంటి నిరీక్షణ నీవు కలిగి ఉండాలి అంటే, మంచి నిరీక్షణ. చెడు జరుగుతుంది అనే నిరీక్షణ కాదు, సమస్యలు వస్తాయి అనే నిరీక్షణ కాదు, ఏదో అయిపోతుంది అనే నిరీక్షణ కాదు, కేవలం మంచి మాత్రమే నా జీవితంలో దేవుడు జరిగిస్తాడు అనే నిరీక్షణతో నీవు జీవించాలి. ఎంత భయంకరమైన దుస్థితిలో నీవు ఉన్నా సరే, నా యేసయ్య నాకు అన్యాయం చెయ్యడు, ఆయన న్యాయం జరిగించే దేవుడు అని ధైర్యంగా జీవించాలి. ఈ రోజున ఆయన చెబుతున్నాడు, నేను మృతులలో నుండి తిరిగి లేచాను అంటే నీ జీవితంలో కూడా మృతి పొందిన ఆశయాలను కూడా నేను తిరిగి లేపగలను. అసాధ్యము అని నీవు వదిలివేసిన, విడిచిపెట్టిన కార్యాలను నీ జీవితంలో నేను స్థిరపరచగలను. మార్పు లేని భయంకరమైన వ్యసనాలకు బానిసలైన వ్యక్తులను కూడా నేను మార్చగలను అని ఆయన చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ ఆశను సమాధి చేయకు, సమాధి చేయాలని అనుకోకు. ఎందుకంటే నిన్ను నడిపించే, నిన్ను ప్రోత్సహించే, నీ జీవిత గమ్యాన్ని మార్చే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన మన జీవితం పైన ఆశలు కలగజేస్తున్నాడు. అది అక్షయమైనది, ఎన్నడూ పాడవ్వనిది, నిర్మలమైనది, వాడబారిపోనిది ఆయన మనకు ఆస్తిగా ఇవ్వబోతున్నాడు. అదే నిత్య జీవం. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము.
మనము కూడా మరలా ఆయనతో లేపబడ్డాము అనే విషయము మనము మర్చిపోవద్దు. మన పైన దేనికి అధికారం లేదు. అందరూ ఒక్కసారే పుడతారు, కానీ విశ్వాసముగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనము రెండవసారి కూడా జన్మిస్తాము. ఆ జీవితం విలువైనది. ఈ లోకంలో ఎవరికీ లేని భాగ్యము దేవుడు ఆయన నమ్మిన బిడ్డలకు ఇచ్చాడు. కాబట్టి నీవు ఈ యొక్క ఈస్టర్ ని అర్థవంతంగా జరిగించు. ఆయన తిరిగి లేచాడు అంటే ఆయన మాత్రమే కాదు, నేను ఆయనతో పాటు తిరిగి లేచాను అని గ్రహించు. ఈ నూతన జీవితం దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం అని విశ్వసించు. ఆయన పైనే ఆధారపడి ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నవాడా, అనువాడా, ప్రేమామయుడా, కృపామయుడా, జాలి కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభా, మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ప్రభుడవు తండ్రి, మృత్యుంజయుడైన దేవుడవు నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడవు అయ్యా. అయ్యా, ఏదైనా మార్చగలిగిన దేవుడవు అయ్యా. మరణము నిన్ను బంధించి ఉంచలేకపోయింది నా తండ్రి. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, ప్రతి బిడ్డ జీవితాన్ని తండ్రి మరలా పునరుద్ధరించండి ప్రభు. అవునయ్యా, వారి కష్టాలు, వారి శ్రమలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి యొక్క శోధనలు అన్నిటి నుంచి కూడా అయా వారికి విడుదల దయచేయండి. మీ కృప చేత జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ యొక్క ఈస్టర్ దినమున ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా మరి తండ్రి అర్థవంతంగా ఈ యొక్క ఈస్టర్ ని జరుపుకున్నటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి అయ్యా. అయా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. సహాయము చేయండి నాయన. అయా మరి తండ్రి అయా, బలహీనులుగా ఉన్న వారందరినీ బలపరచండి. శక్తిహీనులుగా ఉన్న వారందరికీ శక్తిని, బలాన్ని దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో వారిని తండ్రి మీరు లేవనెత్తండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రుణమును తీసుకునే వారిగా కాకుండా మరి ప్రభా, రుణమును ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ ఒక్క వాగ్దానమును తండ్రి అయ్యా వారి జీవితంలో నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి ఎందరైతే బిడ్డలు ఉద్యోగాలు లేక ఉంటున్నారో ప్రభా, బిడ్డలకు తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మంచి మరి ఉద్యోగము వారు పొందుకొనున్నట్లుగా కృపను అనుగ్రహించండి. వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి అయా మరి తండ్రి మేలులు వారి జీవితంలో జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి. చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి, బలపరచండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము అయా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున నా తండ్రి కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో నలిగిపోతూ కోర్టుల చుట్టూ అయా తిరుగుతూ వారికి న్యాయము జరగక ప్రభా బాధపడుతున్న బిడ్డలకు తండ్రి నీవే న్యాయాన్ని జరిగించమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో కనిపెడుతున్నారో ప్రభా అయా, వారికి తండ్రి మీ యొక్క చిత్తానుసారముగా వారి యొక్క వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలను మీరు దీవించండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. మీ పరిచర్యను జరిగిస్తున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ఇంకా అనేకులను ప్రభా మరి తండ్రి అయా మీ యొక్క రాజ్యము నిమిత్తము సిద్ధపరచుటకు సహాయం
సహాయమును అనుగ్రహించండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. అయా మీ పని చేస్తుండగా వారికి తండ్రి మీరే తోడుగా ఉండి వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా మా భారతదేశాన్ని మీరు మీ యొక్క దీవెనలతో నింపండి. శాంతిని సమాధానాన్ని తండ్రి మా భారతదేశంలో నెలకొల్పండి. అయా మరి తండ్రి ఎటువంటి విభేదాలు ఎటువంటి మత కల్లోలాలు లేకుండా ప్రభువా సమాధానపరచండి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.